చెన్నైలో యువకులు తమ మోటార్ వెహికల్ కి సైలెన్సర్ ను చేంజ్ చేసి ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా చేసి స్కూల్, కాలేజ్ మరియు మార్కెట్ లో చాలా వేగంగా వెళ్లి అమ్మాయిలను ఇరిటేటింగ్ చేయడం జరుగుతున్నది. ఇద్దరు యువకులు ఇలాగే చేయడం వల్ల వారి మోటార్ సైకిల్ ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ స్థానిక పోలీసులు ఇచ్చారు. అనంతరం పోలీసు అధికారి సిఐ రవీందర్ మాట్లాడుతూ, కానీ ఇకపై అలా చేస్తే వారి యొక్క మోటార్ సైకిల్ ను సీజ్ చేయడం జరుగుతుందని, అంతేకాకుండా స్కూల్ అయిపోయే సమయానికి మా పోలీస్ సిబ్బంది మాఫ్టీలో తిరుగుతూ ఔటేసింగ్ చేసి అల్లరి ముఖలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకుని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఏం పని చేస్తాను విషయం తెలుసా? అంటే చదువుకుంటాను, మంచిగా చదువుకుంటాను మా కొడుకు అని చెప్పి అనుకుంటాను, అంతేనా? అంతే కదా. వీళ్ళకి వచ్చి చేసే పని ఏంటంటే ఈ బైక్ పట్టుకొని ఆ కాలేజీ బయలుపెట్టే టైంకి, అమ్మాయిలు బయటకు వెళ్ళే టైంకి అమ్మాయిలను చెడాయించడానికి కూడా తిరుగుతాం. అమ్మాయిలు చెడాయించే ప్రోగ్రాం పెట్టుకొని తిరుగుతున్నారు. మేము ఏంటంటే అక్కడ మా కానిస్టేబుల్ గారిని చేసి చేయడం వల్ల వీళ్ళు దొరికింది తెలుసా. మీరేంటి పొద్దుగా లేచి టైటిల్కి పోతారు, అది చేస్తారు. వీళ్ళు కాలేజీ పోయి వీళ్ళు మంచిగా ప్రైవేట్ లైసెన్స్ చదువుతానంటే మీరు అనుకుంటారు, కానీ వీళ్ళు ఇక్కడ చేసే పని ఇది. మీరు ఎందుకు మీరు టైటిల్ చేస్తాను కాబట్టి మీ కొడుకులు వాళ్ళు చదువుకొని మంచి ప్రైవేట్ కావాలి, అది చేయాలని చెప్పి మీ ఉద్దేశంతో వాళ్ళు చదివేయాలనుకుంటారా, లేదా మీ దగ్గర టైటిల్ పని చేయించాలనుకుంటారా? చదివేయాలని ఉద్దేశంతో మీరు కష్టపడుతూ మీరు చేసుకొని వాళ్ళు మీరు చేస్తున్నారు కదా. చేస్తాడు వాళ్ళు చేసే పని ఈ పని చేస్తున్నారు. మా లెక్క మా కొడుకుంటుందనే ఆలోచనతోటే కదా మీరు మన్ను దుబ్బ ముక్కి అది చేసి మీరు కష్టపడుతూ వాళ్ళ కష్టం చేయొద్దని మీరు చేస్తున్నారు కదా. మరి వాళ్ళు మీ కష్టాన్ని ఆలోచించాలా లేదా? మరి ఆలోచించకుండా మరి వాళ్ళు చేసే పని ఇది. వాళ్ళ బండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, ఒకసారి చూడు అది ఎంత సౌండ్ వస్తుంది, ఏ విధంగా వస్తుందో స్టార్ట్ చేయ ఒకసారి బండి. ఇది బండికి సంబంధించిన సైలెన్సర్ కాదు, వేరే దానికి మాడిఫైడ్ చేసుకున్నారు. ఆ సౌండ్ ఇటువంటి సైలెన్సర్లు పెట్టుకుంటా తిరుగుతుంటా అమ్మాయిలు చెడాయించే ప్రోగ్రాం పెట్టుకొని ఈ విధంగా తిరుగుతున్నారు వాళ్ళు. మరి ఎట్లా మీరు ఇంత మా పని చేసుకొని కైకి పని చేసుకొని మీరు బతుకుతా అంటే వాళ్ళు ఇట్లా చేసి జూలై తనంగా తిరుగుతుంటే ఇట్లా ఏం చేయాలి వీళ్ళని? ఏదో చెప్పు, మీలో పరివర్తన వచ్చింది. అదేమన్నా నేను ఇంత మాట్లాడతానే మీ అయ్యకు చెప్తా అంటే ఏం చేస్తారు మరి ఇప్పుడు? అది మీ నాన్నకు చెప్పుంది, మీ ఇద్దరు మీ తల్లిదండ్రులు చెప్పుండ్రు ఆ మాట. చెప్పు, మీ తల్లిదండ్రులు చెప్పులే ఆ మాట, నాకు కాదు. చెప్పు, అటు చెప్పు, నన్ను చూసుడు కాదు. చెప్పినావా మీ నాయన? చెప్పినావా? ఏం చెప్తావు చెప్పు, నాకు వినబడాలి. నువ్వు ఏం చేస్తావు నెక్స్ట్? చెప్పు, మీ నాయన చెప్పు.